ఈ నలుగురి దగ్గరికి హోమ్ మినిస్టర్కి పవర్ లేదు. మా జగనన్న పాలనలో ఎమ్మెల్యేలకు విలువ లేదు, మంత్రులకు విలువ లేదు, మొత్తం రాజకీయ వ్యవస్థ అంతా నాశనం అయిపోయింది. అంటే ఇన్నాళ్ళు ప్రతిపక్షాలు చెప్తున్నాయన్నీ కరెక్టే, ఎవరికి విలువ లేదండి. సరే ప్రాంతీయ పార్టీలో కొంత హోల్డ్ ఉంటది, ఒక హోల్డ్ పెట్టుకుంటారు, మొత్తం ఫుల్ కంట్రోల్ ఇవ్వరు. పోనీ 60% వాళ్ళు హోల్డ్ పెట్టుకున్నా 40% అనే వీళ్ళకి ఫ్రీడమ్ ఇస్తారు. మా జగనన్న పాలనలో జీరో అనిపిస్తుంది. సో వెళ్ళి కాగితం ఇచ్చి మీ సమస్యలను చాలా మందికి మైనారిటీ మినిస్టర్ చూపించానండి, చూద్దామంటారు అంతే. ఇప్పుడు మాకు ఇంకో ఇష్యూ చెప్తాను, ఎమ్మెల్సీలో ఒక్కటి కూడా ఇవ్వలేదు కదా, ఇవ్వకపోగా మభ్య పెట్టారు కదా, వాళ్ళకిచ్చి షెడ్యూల్ క్యాస్ట్కి ఇచ్చి మాకు ఇచ్చినట్టు చెప్పారు. ఇప్పుడు క్రిస్టియన్ మైనారిటీ అంటే ఒక ఎస్సీలే కాదు, అందరూ అన్ని కులాల వాళ్ళు ఉంటారు. అది ఇవ్వకపోగా ఇంకో దగ్గర ఏమైందంటే, ఇంకోటి ఎంపీ కూడా చెప్పేస్తాను, చట్టసభలో ఎంపీలో 11 ఎంపీలు ఉంటాయి. మొన్న ఏప్రిల్ 2వ తారీఖు వాళ్ళకి ఫుల్ మెజారిటీ వచ్చింది. 11 రాజ్యసభ ఎంపీలు బిలాంగ్స్ టు వైఎస్ఆర్సీపీ. ఆ 11లో కనీసం ఇక్కడ 48లో అంటే 58 ఉంటాయి, 10 ఉద్యోగస్తులు గ్రాడ్యుయేట్స్ పోగా 48 ఉంటాయి. 48లో వీళ్ళకి ఎన్నో 43 ఎన్నో ఉన్నాయి. ఆ 43లో ఒకటి కూడా ఇవ్వలేదు. తర్వాత రాజ్యసభలో 11లో కనీసం ఒకటి కూడా ఇవ్వలేదు 25% ఉన్న వీళ్ళకి. సో ఆ 11లో 5 రెడ్లు. మరి ఆయన కంప్లైంట్ ఏంటి 2019 అప్పుడు చంద్రబాబు గారి మీద? అంటే కులాలు మాట్లాడకూడదు, ఇది కమ్మ కులానికి ఇచ్చేస్తున్నారు, కమ్మ కులాన్ని ఆయన కులానికి అన్నారు కదా, ప్రచారానికి బాగా చేశారు కదా ప్రచారం. మరి ఇప్పుడు ఆ 11లో మీరు చూస్తే, నేను అది కూడా మీకు పంపించాను, ఆ 11లో 5 మంది రెడ్లు ఉన్నారు. అంటే రెడ్లకి ఇవ్వద్దని కాదు, నాకు క్యాస్ట్ ఫీలింగ్ లేదు, మత పిచ్చి లేదు, కుల పిచ్చి లేదు, కానీ అందరినీ సమానంగా చూస్తున్నాను అని ఆయన క్లెయిమ్ చేస్తున్నారు కదా. మరి 11లో 5 మంది రెడ్లు అయితే అది ఎంత పర్సెంటేజ్ వేరే వాళ్ళకి ఇచ్చారు? 50%కి పైగానే. మరి కనీసం పోనీ వాళ్ళందరినీ వదిలేయండి, మా గొడవ మాది, మాకు ఇచ్చారా ఏమన్నా? కనీసం ఇటు ఎంపీలో లేదు. ఎంపీలో కూడా మాకు ప్రాబ్లం, మా సమస్యలు దృష్టికి తీసుకెళ్లాలి కదండి, రిప్రజెంట్ చేయడానికి ఇంతమంది. ఇప్పుడు మణిపూర్ విషయం ఉంది, పక్క రాష్ట్రమే, మాకు భయం ఉంటుంది కదా, అక్కడ క్రైస్తవుల్ని ఇది చేస్తున్నారు, మాకు కూడా అలాగ అవుతుందేమో అని భయం ఉంటుంది కదా. ఆ పక్క రాష్ట్రం అవుతుంది, మీకెందుకంటే రేపొద్దున మాకు కూడా జరగచ్చు కదా. ఆ విషయంలో మా విజయసాయిరెడ్డి గారు ఏమన్నారంటే, బీజేపీ చాలా బాగా చేస్తుంది మణిపూర్ విషయంలో. అందరూ అన్నారండి మణిపూర్ విషయంలో చాలా రాంగ్ ఇది, ఈవెన్ ఇంటర్నేషనల్ మీడియా కూడా చెప్పింది ఇది చాలా రాంగు. కనీసం మా మోదీ గారు అక్కడికి వెళ్ళి చూడడం కూడా చూడలేదు. సరే, అది అక్కడ ఓటింగ్లో వైసీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించి మా విజయసాయిరెడ్డి గారు చాలా బాగా చేస్తుందని ఆయనకు ఓటేశారు. ఎందుకంటే మరి ఆయన యాక్చువల్గా వీళ్ళు ఏమంటున్నారంటే, మా క్రిస్టియన్స్ ఆ టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది, మనం క్రిస్టియన్స్ అందరం మనం ఓటు వేయకూడదు, బీజేపీతో ఉంది అని ఇది ఒకటి ట్రోల్ చేస్తున్నారు బాగా. ఇప్పుడు 2014లో చంద్రబాబు గారు